దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కోటి కన్నా తక్కువ విలువ చేసేటువంటి ఫ్లాట్ల అమ్మకాలు గతంతో పోలిస్తే 32% పడిపోయాయి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అవి పడిపోవడానికి గల కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు కోటి కన్నా తక్కువ విలువ చేసేటువంటి ఫ్లాట్ల అమ్మకాలు పడిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పడిపోవడానికి గల కారణం ఏంటి సార్? దీనికి ఫస్ట్ ఎప్పుడు కూడా పుట్టింటి నుంచి మొదలు పెడతారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కలకత్తా అండ్ పూణే. ఓకే, ఈ మొత్తం 7 సెంటర్స్లో కూడా వీళ్ళు జేఎల్ఎల్ అని ప్రముఖ సంస్థది. జేఎల్ఎల్, ఎనరాక్ ఇండియాలో లీడింగ్ కంపెనీస్. వాళ్ళ దే ఆల్వేస్ డూ దిస్ రీసెర్చ్ అనమాట. వాళ్ళ అడ్వైజరీ అండ్ రీసెర్చ్ రెండు మార్కెటింగ్ అన్ని సపోర్ట్ చేస్తుంటారు రియల్ ఎస్టేట్కి. వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్, కంపైల్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఈ నగరాలన్నింటిలో కూడా బిలో 1 crore ఉన్న ప్రాపర్టీస్కి ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇన్వెస్టర్స్కి వీటి మీద మక్కువ పోయింది, చాలా తగ్గింది. దీనికి కారణాలు అనేకం. ప్లస్ మేజర్గా గ్లోబల్ అన్సర్టనిటీ, ఎకనామిక్ అన్సర్టనిటీస్, జాబ్ రిసెషన్స్, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్. గతంలో అంటే ఇమ్మీడియట్ పాస్ట్ మనం తీసుకుంటే లాస్ట్ 1 year తీసుకుంటే మనకు చూస్తే గ్లోబల్గా చూస్తే ఈ అనిశ్చల వాతావరణం, ఒకవైపు యుద్ధ వాతావరణం, ఒకవైపు ట్రంప్ రావటము, యుఎస్ ప్రెసిడెంట్ మారటము, తర్వాత ఆయన యొక్క ఏవైతే ఉన్నాయో ఆయన అంతా కూడా నేను ఐఎమ్ ఫర్ యుఎస్ అని చెప్పి ఆయన అన్ని డైరెక్షన్స్ అన్నీ కూడా మార్చేయటము. నిన్న మొన్న మీకు తెలిసే ఉంటుంది, టారిఫ్ కూడా మనకు 25% వేయటము, తర్వాత అడిషనల్గా పెనాల్టీని కూడా మనకి ఇండియా కట్టము. ఈ గొడవలన్నింటి అంటే ఇండియాకి చెందినటువంటి చమురు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ చమురు కంపెనీలకి ఈ రోజు చూసుకున్నట్లయితే ఇంకా అధికంగా సుంకాలు విధించారు, ఇంకా వేస్తున్నాడు. సో ఈ విధమైనటువంటి వాతావరణంలో ప్లస్ నిన్ననే టీసీఎస్ వాళ్ళు 12,000 మంది ఎంప్లాయీస్, ఒకటి కాదు ఇద్దరు కాదు, 12,000 మంది ఎంప్లాయీస్, 25,000 మంది ఎంప్లాయీస్, మొత్తం 1,00,000 మంది లాస్ట్ 1 monthలో. బిఫోర్ దట్ పెద్ద పెద్ద కంపెనీస్, అమెజాన్, గూగుల్ లాంటి కంపెనీస్ కూడా చాలా మందిని పింక్ స్లిప్ ఇచ్చి లే ఆఫ్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అదొకటి ఉంటే ఉన్న ఎంప్లాయీస్, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అన్సర్టనిటీ ఎక్కువగా కనిపిస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా లింక్డ్ టు కాన్ఫిడెన్స్. మనకి మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకి ఉన్న గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకు ఉన్న గ్లోబల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. రేపో మాపో రిసెషన్ వస్తుందేమో, రేపో మాపో నా జాబ్ ఉంటుందో ఉండదో, ఇలాంటి భయాందోళనలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు? చెయ్యరు. నెక్స్ట్ ఈ 1 crore లోపల ఎక్కువ ఇంపాక్ట్ అయింది. ఎందుకు? మామూలుగా సాధారణంగా మధ్యతరగతి వాళ్ళు, సామాన్యులు 1 crore కంటే బిలో ఉన్నటువంటి ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. అలాంటిది అసలు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కోటి కన్నా తక్కువ విలువ చేసేటువంటి ఫ్లాట్ల అమ్మకాలేమో గతంతో పోలిస్తే పడిపోయి, అసలు మామూలుగా కోటి కన్నా ఎక్కువ విలువ చేసేటువంటి ఫ్లాట్లు కదా పడిపోవాల్సింది. కరెక్ట్. మీరు అది అనాలిసిస్ అంటే మన మామూలుగా మీరు ఆలోచించిన విధానంగా కరెక్ట్, అంటే దట్ ఈస్ మన యూజువల్ థింకింగ్. కానీ ట్రెండ్ ఏమిటంటే రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ప్రస్తుతం కంట్రీలో ఉన్న ట్రెండ్ ఏమిటంటే మారిపోయింది. ఇదివరకు అట్లా లేదు. ఇప్పుడు ఏమిటంటే లివ్ రిచ్ అంటే బతుకుండగా హ్యాపీగా, రిచ్ అంటే ఏంటి, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, హ్యాపీగా బతకండి. అండ్ లీవ్ రిచ్, పోయేటప్పుడు కూడా యూ షుడ్ లీవ్ రిచెస్ అట్ గో. అది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ వల్ల ఏమైపోయిందంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, సీనియర్ పీపుల్, వాళ్ళు గతంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కొనుక్కున్నారు, 15 ఏళ్ల క్రితం కొనుక్కున్నారు, ఆ రోజున వాళ్ళ అవసరాలకి అనుగుణంగా కొనుక్కున్నారు. ఇప్పుడు అది ఎప్రిషియేట్ అయినాయి. అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ బాగా అప్రిషియేట్ అయింది. ఎన్ని కంట్రీ వైడ్గా ఎక్కడ చూసినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా స్పెండ్ చేయటం, పర్టికులర్లీ మోడీ గారి గవర్నమెంట్ వచ్చాక, అమిత్ షా గారి ఆధ్వర్యంలో మీకు ఎక్కడ చూసినా సరే ఒరిజినల్గా గుజరాత్ స్టేట్ ఒకటే ఉంటుంది, ఆయన చీఫ్ మినిస్టర్ అక్కడ ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు ఎంటైర్ కంట్రీలో చాలా మటుకు, పర్టికులర్లీ నార్త్ సైడ్ ఎక్కువ, సౌత్ సైడ్ తక్కువ. అది కూడా నేను చెప్పేస్తున్నాను, అందులో నేను బాగా చెప్పేస్తున్నాను. మనకంటే కూడా నార్త్ సైడ్ ఇంకా ఎక్కువ బాగా డెవలప్ అయింది. ఈ ప్రైసెస్ రైజ్ వల్ల
ఈ 20 ఏళ్ల క్రితం పెట్టిన వాళ్ళు అమ్మేసి సరే. దే ఆర్ గోయింగ్ ఫర్ లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇవాళ మన హైదరాబాద్లో 16,000 SFT ఒక ఫ్లాట్. ఓకే, మీరు విన్నారు, ఒక ఫ్లాట్లో 16,000 SFT అనమాట. ఈ 16,000 SFTని 15,000 SFT రేటుతో కొంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ పాతకంలో వాళ్ళు గతంలో 20 ఏళ్ల క్రితం ఏదైతే ఇల్లు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయో అమ్ముకోవటం. ఇప్పుడు మన హైదరాబాద్లో పొచ్చూరు అనుకోండి, జూబ్లీ హిల్స్ వాళ్ళు అమ్మటం, వెళ్ళి వాళ్ళు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇలాంటి ఊబర్ లగ్జరీ ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేయటం, ఈ విధంగా జరుగుతుంది. ఇదే ట్రెండ్ ఎవ్రీవేర్. అది వీళ్ళ వల్ల ఆ సెగ్మెంట్ పెద్దగా క్రాక్ పడల. వేరే ఈ సెగ్మెంట్లో మనం అనుకున్న సెగ్మెంట్ 1 crore బిలో, ఇది అందరూ కూడా ఎవరు అప్పుడే బిగినర్స్ సార్, అప్పుడే బిగినర్స్ అండ్ కొత్తగా అప్పుడే జాబ్ టేకప్ చేసిన వాళ్ళు. ఆ కపుల్ ఎవరైతే జాబ్, నీకు 5 లక్షలు, నాకు 5 లక్షలు, 10 లక్షల జీతం, 10 లక్షల జీతంతో మనం యాన్యువల్ చెప్పేది, యాన్యువల్కి 10 lakhs ప్యాకేజెస్. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ 1 crore బిలో కొనుక్కుంటుంటారు. ఈ 1 crore బిలో ఇలాంటి వాళ్ళు కొనుక్కోవాలంటే ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయింది, ఈ అనిశ్చిత పరిస్థితులు వచ్చేసాయి. నెక్స్ట్ మీకు ట్రెండ్ చూస్తే, యూత్ ట్రెండ్ మీరు గమనిస్తే గతంలో అలా లేదు. ఇప్పుడు యూత్ ట్రెండ్, వై బాదర్ అబౌట్ ఫ్యూచర్, నేను ఇన్వెస్ట్ చేయటం, నేను ఈఎంఐలు కట్టుకోవటం, నేను ఎందుకు ఇంత కష్టపడాలి, వద్దు, నాకు ఎప్పటికి 10 లక్షలు 15 లక్షలు ప్యాకేజ్ వస్తే, అంటే ఆవిడికి 15 లక్షలు, ఈడికి 15 లక్షలు, 30 లక్షల ప్యాకేజ్ వచ్చినప్పుడు అప్పుడు కొనుక్కుందాం అని డిఫర్ కూడా అవుతున్నారు. నెక్స్ట్ ఇంకా అన్నిటికంటే ఎక్కువగా ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఇవాళ యూత్ ఎక్కడైనా మీరు చూస్తే, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ వీకెండ్ ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత కాస్ట్లీ రెస్టారెంట్కి వెళ్ళినా వెయిట్ చేయాల్సి వస్తుంది. అవును, ఎందుకంటే మొత్తం అంతా కూడా లైఫ్ స్టైల్ మారిపోయింది, అవుట్లుక్ మారిపోయింది. అంతే ఒక రకంగా అది అంటే వెస్టర్నైజ్డ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వచ్చేసింది అనుకోవచ్చు. అక్కడ అంతే వాళ్ళ లైఫ్ అంతా కూడా లైఫ్ స్టైల్. అంటే ఫ్లాట్ కొనాలనుకున్నప్పుడు కూడా అధునాతన సదుపాయాలు ఉన్నాయా లేదా అంటే అది వచ్చేదాకా నేను కొనుక్కోను, అది వచ్చినప్పుడే కొనుక్కుంటా, ఆ స్టేజ్కి వచ్చినప్పుడే నేను కొనుక్కుంటా. ఇప్పుడు మీరంటే ₹1 కోటి లోపల వాటిలో ఏముంటాయి, సరైన సదుపాయాలు కూడా ఉండవు. చాలా మట్టుకు ఏంటంటే బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి. నాకు కావాల్సిన స్విమ్మింగ్ పూల్, నాకు కావాల్సిన క్లబ్ హౌస్, జిమ్ హౌస్, నాకు లైవ్ రెస్టారెంట్, ఇవన్నీ ఉంటాయా, ఉండవు. కాబట్టి నాకు అదే కావాలి, కొంటే అది కొనంటే లేకపోతే మానేయండి. వాళ్ళ లేడీస్ డిమాండ్ ఎలా ఉంది, లేడీస్ ఆర్ మోర్ అసెప్టివ్, మోర్ అగ్రెసివ్. మ్యారేజ్ అయిందా సార్, మ్యారేజ్ అయిందా లేదా? సో మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయన్నమాట ఇవాళ యూత్ అందరికీ కూడా. మా కాలం కాదు, ఈ కాలంలో ఇది దట్స్ వై అయితే ఇది కలికాలం అంటే. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా అగ్రెసివ్గా ఉన్నారు, ఎసెప్టివ్గా ఉన్నారు. ఫస్ట్ ఇంటి కంటే కార్లు కావాలంటున్నారు. అవును, కార్ ఇంపార్టెంట్ అయిపోయింది, కార్ ఎసెన్షియల్ అయిపోయింది. ఇల్లున్నా లేకపోయినా, సొంత ఇల్లున్నా లేకపోయినా కార్ అయితే మస్ట్ అంటున్నారు. అందువల్ల మరి అది కూడా ఆలోచించాలి. ఆ ట్రెండ్ థింకింగ్ ఆ మారిపోవటం వల్ల ప్రతి వాళ్ళు కూడా ఈ విధంగా ఆలోచించటం వల్ల ఈ స్లో డౌన్కి అది కూడా ఒక కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్. ఓకే, మన అన్సర్టెనిటీ, గ్లోబల్ అన్సర్టెనిటీ, ఎకనామిక్ అన్సర్టెనిటీ, జాబ్స్ ఇన్సెక్యూరిటీ, ఇవి వేరే. ఇవన్నీ ఒక రకమైనటువంటి ఎకనామిక్ ఫ్యాక్టర్స్. లైఫ్ స్టైల్ చేంజెస్ రెండోది. అదే ఇటువైపు మీకంటే నేనేంటంటే హారిజెంటల్ గాను ప్రాబ్లమ్స్, వెర్టికల్ గాను ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ గ్రాఫ్ మీకు ఈ పర్టికులర్ వాళ్ళు ఎవరైతే JLL వాళ్ళు చేశారు, నాకు గుర్తుండి JLL వాళ్ళు చేశారు. JLL, ఎనరాక్ అని వీళ్ళు లీడింగ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్, ప్రాపర్టీ సర్వీసెస్, అడ్వైజరీ సర్వీసెస్ ఇండియాలో వాళ్ళు చేశారు, కండక్ట్ చేశారు. మంచి శాంపుల్ డేటా మీద చేశారు. కాబట్టి ఇట్ ఈస్ రిలయబుల్ డేటా. ఓకే, JLL వాళ్ళు ఇలాంటి డేటా తీసుకురావడం రిలయబుల్ డేటా. ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఐ ఓపెనర్ అనమాట. మనం ఇన్నాళ్ళు మీరు అనుకున్నట్టు అఫోర్డబుల్ హౌసింగ్ కంటే ఎక్కువగా లగ్జరీ హౌసెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది. అది అందువల్ల లగ్జరీ హౌసెస్లో మాత్రం డిమాండ్ అలాగే ఉంది. అఫోర్డబుల్ హౌసెస్కి వచ్చేప్పుడు మాత్రమే ఇలాగ కొంత ఇది కనిపిస్తుంది అనమాట మనకి నెగిటివిటీ. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.